పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఈ నెల 24కు వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఏపీపై వాయుగుండం ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 2 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ రోజు ఉపరితల ఆవర్తనము తమిళనాడుకు ప్రక్కన నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఒక లో ప్రెషర్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లో ప్రెషర్ మరి తదుపరి 24 అవర్స్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అది మధ్య బంగాళాఖాతం అంటే ప్రస్తుతం నైరుతి దిశలో ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుతే తర్వాత వాయుగుండంగా ఈ యొక్క ప్రాంతంలో మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది. ఫర్దర్గా ఇది ఈశాన్య దిశగా కదులుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. అండ్ వాయుగుండంగా అయిన తర్వాత కూడా దాని యొక్క గమనం ఏ విధంగా ఉంది, ఏ డిస్ట్రిక్ట్స్ ఏ స్టేట్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేది క్లియర్గా మనకి అప్పుడు వస్తుంది. ప్రస్తుతం అయితే ఇది నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుంది. ఆ తర్వాత వాయుగుండంగా మధ్య బంగాళాఖాతంలోనికి వస్తుంది. సో ప్రస్తుతం అంతా కూడాను ఇది నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్ అంటే ఈశాన్య దిశగా కదులుతున్న పరిస్థితి ఉంది. దీని యొక్క ప్రభావం అనేది ఇప్పటి వరకు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కూడాను తేలికపాటి వర్షాలు, ఈవెన్ హెవీ భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. రోజుకి ఇంకా గ్రాడ్యువల్గా రేపు కూడా ఇక్కడ వర్షం కురుస్తుంది. కానీ మనకి మాత్రం ఐసోలేటెడ్ రెయిన్ఫాల్ అంటే 1 లేదా 2 చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు ఉంటాయి. ఎందుకంటే ఇక సిస్టమ్ అనేది మనకి కోస్ట్కి దూరంగా వెళ్తుంది. సో దూరంగా వెళ్తున్న కారణం చేత ఈ యొక్క సిస్టమ్ యొక్క ఎఫెక్ట్ కోస్ట్ మీద మరి తక్కువ ఉంటుంది. అందుచేతనే మనకి రెయిన్ఫాల్ కొంచెం తక్కువ ఉంటుంది. 1 లేదా 2 ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మాత్రం ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వర్షం తగ్గుతుందో క్లౌడ్ అంతా ఈ డైరెక్షన్ లో మూవ్ అయిపోతుందో సో మనకి టెంపరేచర్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. సో మనకి విండ్స్ అనేవి కూడాను ల్యాండ్ మీద నుంచి వచ్చే అవకాశం ఉంది కనుక సో ఇక్కడ టెంపరేచర్స్ కూడా రానున్న 4-5 రోజులు కూడాను కొంచెం పెరగనై ఉన్నాయి.